ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 25 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వ్యాఖ్యానాంశం: నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. వ్యాఖ్యాన అంశం: నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. వ్యాఖ్యానం: క్రీస్తు వలె ఉండటానికి శ్రమపడుట అనేది దీనిలో లేదు. క్రీస్తును పోలి నడుచుకుందును అని పౌలు దీనిలో బోధించటం లేదు. అంతేకాదు, ప్రార్థించి జయ జీవితం జీవిస్తానని కూడా లేదు. కానీ ఒకే పదంతో పౌలు క్రైస్తవ జీవిత మర్మం తెలియజేస్తున్నాడు. నేను బ్రతుకుట క్రీస్తే అని గట్టిగా చెబుతున్నాడు. సర్వంలో క్రీస్తు సర్వం అయినట్టుగా ఉంది. గురి క్రీస్తే, అంశం క్రీస్తే, పునాది క్రీస్తే, అసలు జీవం కూడా క్రీస్తే. ఇది సరి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం స్పష్టంగా చెబుతోంది, మనకు జీవమై ఉన్న క్రీస్తు అని. విశ్వాసి కంటిలోనూ హృదయంలోనూ క్రీస్తు తానే సర్వస్థానం పొందాలి. ఇట్లుండగా చావు కూడా కష్టమైంది కాదు. అననీయ సప్పీరాలు అకాలంగానే చనిపోయారు. కొరింథీ విశ్వాసుల్లో ఎందరో తమ్మును తాము పరీక్షించుకొనకుండానే వచ్చి ప్రభువు బల్ల యొద్ద చేరగా అకాలంగా నిద్రించారు. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. కనుక ఇట్టి అకాల మరణం కూడదు. భక్తుడు క్రీస్తు కొరకు తన జీవితాన్ని గట్టిగా కట్టుకొని నా బ్రతుకు క్రీస్తే అన్నట్టు జీవించినట్లయితే చచ్చింది కూడా లాభంగానే ఉంటుంది. అవునా? నేడు మీ జీవితాన క్రీస్తునే గురిగా చేసుకోండి. ఆయన సంగతులను గూర్చి మాత్రమే చాలదు, ఆయననే అంగీకరించండి. షేబదేశపు రాణి మొదట సొలొమోను గురించి వినది. రెండవదిగా వచ్చి కన్నులారా ఆయనను సంధించి చెప్పింది ఏమిటంటే, నేను విన్నదానిలో సగమైనను నాకు చెప్పబడలేదే అని. మీరు విశ్వాసంతో క్రీస్తును సంధించుకొని ఆయనతోనే సంతృప్తి చెందండి. అంతటా చావు వచ్చినా లాభంగానే ఉంటుంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.